ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ పార్టీకి తాజాగా రాజీనామా చేశారు. ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రాజ్యసభ రెండో ఎంపీ ఆమె. ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీకి ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ కానుంది. సుష్మితా దేవ్ 2021లో కాంగ్రెస్ ను వీడి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అనంతరం పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఇటీవల కాలం వరకు మమతకు ఆత్మీయురాలిగా మెలికారు. హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. టీఎంసీకి చెందిన కొందరు తిరుగుబాటు ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ బ్లాక్ ఏర్పాటు చేసి ఎన్డీఏకు మద్దతు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య సుష్మితా దేవ్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్ లో రాజకీయాలు చాలా హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా తీవ్రంగా ఇబ్బందులకు గురిపోయే పరిస్థితి, రాజకీయంగా పార్టీ కూడా బలహీనమయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వరుసగా 3 పర్యాయాలు అంటే 15 సంవత్సరాల పాటు హ్యాట్రిక్ సీఎం గా కొనసాగినటువంటి మమతా బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో బొక్కబొర్ల పడ్డది. ఊహించడానికి అనూహ్య రీతిలో బీజేపీ భారతీయ జనతా పార్టీ భారీ విజయం, ఘన విజయం సాధించింది. సో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో తృణమూల్ కాంగ్రెస్, అప్పటి నుంచి కూడా వరుసగా ఎదురుదెబ్బలు తగ్గుతున్నాయి, వరుసగా షాకులు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మమతా బెనర్జీ దీది అని చెప్తేనే దేశం వ్యాప్తంగా కూడా కేవలం వెస్ట్ బెంగాల్ కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా అత్యధికంగా రాజకీయ నాయకుల్లో మమతా బెనర్జీకి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సో అంత పవర్ఫుల్, శక్తివంతమైన నాయకురాలుగా ఎదిగింది. కానీ ఎప్పుడైతే మొన్నటి వరకు అంటే వరుసగా 3 సార్లు గెలిచినంత వరకు దేశవ్యాప్తంగా కూడా మమతా బెనర్జీ పేరు రాజకీయంగా చాలా శక్తివంతంగా అనుకున్నారు. ఎప్పుడైతే మొన్న ఓటమైందో అప్పటి నుంచి పరిస్థితులు మొత్తం తారుమారవుతున్నా కిందికి అంటే తలకిందులు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల తర్వాత వరుసగా టీఎంసీ పార్టీకి సంబంధించినట్టు అత్యంత కీలకంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరైతే ఎంపీలు కావచ్చు, రాజ్యసభ, లోక్సభ, అందులోని ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు సైతం ఇప్పుడు పార్టీకి నుంచి వీడి బయటకు వెళ్లడం, లేకుంటే పార్టీలోని సొంత వర్గం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తగా గత 10 రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే ఒకవైపు ఏమో అసెంబ్లీలో 80 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ, అందులో 58 మంది ఎమ్మెల్యేలు రితబ్రతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తమదే అసలైన టీఎంసీ అంటూ మమతా బెనర్జీని కాకుండా వీళ్ళే ఒక రితా బెనర్జీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకంగా నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క 58 ఎమ్మెల్యేలు సొంత కుంపటి పెట్టుకున్నారు. సో అది సంచలనంగా అయింది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంపీల్లో కూడా అదే పరిస్థితి. నిన్న మొన్నటి వరకు రాజ్యసభ ఎంపీల్లో 2 8వ తేదీన ఎవరైతే సుఖేందర్ శేఖర్ రాయ్ టీఎంసీలో అత్యంత కీలకమైన వ్యక్తి, సీనియర్ నాయకుడు, అందులోనూ మమతా బెనర్జీకి సన్నిహితుగా పేరున్నటువంటి సుఖేందర్ శేఖర్ రాయ్ మొన్న 8వ తేదీన రాజీనామా చేస్తున్నట్టుగా, రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఇప్పుడు మరొకరు మమతా బెనర్జీకి చాలా కావాల్సిన వ్యక్తి, అందులో ఒక రకంగా ఆమె అనుచర గణంలో మమతా బెనర్జీకి సంబంధించిన అత్యంత కీలకమైన వ్యక్తులు మమతా బెనర్జీకి సంబంధించినటువంటి కొన్ని సొంత వ్యవహారాలు కూడా చక్కబెట్టినటువంటి సుష్మితా దేవ్ సడన్ గా ఉన్నటువంటి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు రిజైన్ చేస్తున్నట్టుగా ప్రకటించిన సంచలనంగా మారింది. మొత్తంగా రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు టీఎంసీ తరఫున. దాంట్లో ఇప్పటికే 2 సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ ఈ రోజు తాజాగా ఇద్దరు రాజీనామా చేస్తున్నట్టు చెప్పగా, మరొకరు ఎవరైతే మరొక ఎంపీ కూడా ఇప్పటికే మల్లిక్, ఎవరైతే కోయల్ మల్లిక్ ఉన్నారో రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు, రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తంగా 13 మందిలో ఇప్పటికే 3 తక్కువగా మరికొంతమంది కూడా అదే బాట రాజీనామా చేయడం, లేకుంటే మూకుమ్మడిగా తమకు సంబంధించి స్పీకర్ కు సంబంధించి ప్రత్యేకంగా తమలో ఒక నాయకునిగా ఎన్నుకొని అసలైన టీఎంసీ పార్టీ సంబంధించి రాజ్యసభ సభ్యత్వం తమ ఫ్లోర్ లీడర్ ని ఎన్నుకొని స్పీకర్ కు లేఖ రాయడం ఒక అంశం కూడా పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఒకవైపు రాజ్యసభలో ఉంటే, ఇక లోక్సభలో మరొక పెద్ద సంచలనం సంబంధించి తెలిసిందే. నిన్న మొన్న జరుగుతున్న నేపథ్యంలో మొన్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మొన్న 2026 అసెంబ్లీ ఎన్నికలకు వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పరిశీలకుడుగా మొత్తం వ్యూహకర్తగా పనిచేశారు. సో అతని ఆధ్వర్యంలో 20 మంది
లోక్సభ ఎంపీలు టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు భేటీ కావడం సంచలనంగా మారింది. మొత్తంగా 29 మంది టీఎంసీ తరఫున లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తుండగా మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో 29 మంది లోక్సభలో టీఎంసీ తరఫున ఎన్నికల్లో గెలిచారు. అందులో 20 మంది పైగా ఎంపీలంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సువేందు అధికారితో కలిపి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ కావడం సంచలనంగా మారింది. అంతటితో ఆ భేటీ అయిన కొద్ది గంటలకే స్పీకర్ కు ఒక లేఖ రాస్తారు. 20 మంది ఎంపీలు మేమంతా మూకుమ్మడిగా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాం, ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించడం సంచలనంగా మారింది. సో మొత్తం ఈ పరిణామాలు చూస్తుంటే టీఎంసీ పార్టీలో ఏదో జరుగుతా ఉంది. టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ ఈ 3 సభ్యులు ఉన్నటువంటి బలం రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. ఒక రకంగా మమతా బెనర్జీ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతుందా? ఎందుకంటే కేవలం కొద్దిమంది అభిషేక్ బెనర్జీ లాంటి, మహోమిత్ర లాంటి వాళ్ళు కొంత వేల మీద లెక్క పెట్టేటువంటి 4-5 తప్ప మిగతా అంతా కూడా దాదాపుగా బీజేపీ వైపు, బీజేపీకి మద్దతు ఇవ్వాలని, ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలని, లేకపోతే సొంత కుంపటి పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నారు. ఈ పరిస్థితులు మొత్తం తృణమూల్ కాంగ్రెస్ ను ఎటువైపు తీసుకెళ్తాయి? అసలు భవిష్యత్తులో తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ లో బట్ట కట్టగలదా అనే పరిస్థితులు కూడా ఏర్పడి కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే వయోధిక వృద్ధురాలు, ఎందుకంటే వయసు మీద పడ్డది మమతా బెనర్జీకి. ఇప్పట్లో ఎన్నికలంటే మరొక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అప్పటి వరకు ఈ పార్టీ కనుక ఇట్లాగే ఉంటే పరిస్థితులు పూర్తిగా టీఎంసీ అనేది వెస్ట్ బెంగాల్ లో ఒక రకంగా పార్టీ గతంలో మనం చూస్తే కాంగ్రెస్ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లయిందో అట్లాంటి పరిస్థితి టీఎంసీ కూడా ఏర్పడుతుందా అనేది కూడా కొంత విశ్లేషణ జరుగుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి రాజకీయంగా చాలా బలహీనంగా, ఒక రకంగా రాజకీయంగా తీవ్ర గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఒకవైపు ఢిల్లీలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధినేత్రి మమతా బెనర్జీ సోనియా గాంధీతో పాటు నిన్న ఇండియా కూటమి భేటీలో పాల్గొన్నది. సో ఒకవైపు ఢిల్లీలో ఉండగానే ఇవన్నీ చకచక ఢిల్లీ వేదికగానే జరుగుతున్నాయి. సో మమతా బెనర్జీ ఢిల్లీలో ఉండగానే ఢిల్లీలో ఎంపీలంతా కూడా కూటమిగా ఏర్పడి నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నంత వరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి భయపడుతూ వంగి సలాములు పెట్టినటువంటి, ఎవరైతే నమస్కారాలు పెట్టినట్టు దండాలు పెట్టినటువంటి ఎంపీలే, ఎమ్మెల్యేలే, నాయకులే ఇప్పుడు ఆమెను కనీసం అటువైపు కూడా చూడకుండా సొంతగా తమ రాజకీయ భవిష్యత్తు కోసం చూస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా ఇప్పుడు ఎవరైతే 20 మంది లోక్సభ, అదేవిధంగా 8 మందికి పైగా కూడా రాజ్యసభలో మొత్తం ఎన్డీఏకు మద్దతు పలకాలని ఒక ఆలోచన ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక మొత్తంగా లోక్సభ, రాజ్యసభలో టీఎంసీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనబడుతుంది. అదే సందర్భంలో అసెంబ్లీకి సంబంధించి కూడా వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి తమలో నాయకుని ఎన్నుకుని అసలైన టీఎంసీ పార్టీ తమదే అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. సో రాను రోజుల్లో, భవిష్యత్తు రోజుల్లో టీఎంసీ పార్టీకి సంబంధించి మరిన్ని కొన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి తరుణంలో పార్టీ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో, ఇలాంటి క్రైసిస్ సమయంలో మమతా బెనర్జీ ఎలా డీల్ చేస్తుంది? ఎందుకంటే గతంలో అధికారం ఉన్నప్పుడు అన్ని ఏ చేసినా చెల్లుబాటు అయింది, కానీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అందులో ప్రతిపక్షంలో సొంత పార్టీకి సంబంధించి అధికార పార్టీని ఎదుర్కోవడం పక్కన పెడితే సొంత పార్టీని చక్క పెట్టుకోవడం పైన ఇప్పుడు మమతా బెనర్జీకి పెద్ద పెను సవాల్గా మారుతుంది. సో ఈ అన్ని అంశాల నుంచి ఎలా బయటపడుతుంది, ఇవన్నిటిని ఎలా డీల్ చేస్తుందో మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.